దీంట్లోనే లాక్ ఇది రేడియం మాల్ జెంట్ సైకిల్ తీసుకోండి, 10 సైకిల్ తీసుకోండి. నా సైడ్ ఒక 10 జరగాలి జరగాలి. సార్ రాళ్ళునే సార్. నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే ఈరోజు మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, జడ్పీ స్కూల్స్ కావచ్చు, దాంట్లో ఆల్మోస్ట్ అందరూ పేద విద్యార్థులు చదివేది. ఈ పేద విద్యార్థులకి వాళ్ళ ఇంటి నుంచి రావటానికి పోవటానికి సౌకర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ సైకిల్స్ ఇవ్వాలని నేను మా పిల్లల్ని అడగటం, మా పిల్లలకి చెప్పడం, వారు వెంటనే దానికి శాంక్షన్ చేయటం, వారి యొక్క సొంత డబ్బులు, ఇది సిఎస్ఆర్ కూడా కాదు, వాళ్ళ సొంత ఆదాయం నుంచి యాక్చువల్గా మా పిల్లలు షర్మి కావచ్చు, సింధు కావచ్చు, అల్లుళ్ళు ఇద్దరు కావచ్చు, వాళ్ళందరూ యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేసి నెల్లూరులో 8, 9, 10 చదివే విద్యార్థులు దాదాపు 7,000 మంది ఉన్నారు. దాదాపు 7,000 మందికి యాక్చువల్గా సైకిల్ ఇస్తున్నాం. తర్వాత డిసెంబర్లో కానీ లేదా సంక్రాంతి అప్పుడు కానీ 7th నుంచి 8th వచ్చే పిల్లలకి ఇస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి 6th, 7th పిల్లలకి సైకిల్ కరెక్ట్ కాదని ఎక్కువ మంది చెప్పడంతో యాక్చువల్ 8th, 9th, 10th ఇస్తున్నాం. ఐదర్ డిసెంబర్ ఆర్ జనవరి అదొక 3,000 సైకిల్ ఉంటాయని చెప్పారు. 10,000 సైకిల్ యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. నేను ఒక్కటే చెప్పేది, ఈరోజు నెల్లూరు సిటీకి నేను శాసనసభ్యుడిని, ఈ రాష్ట్రానికి మున్సిపల్ మంత్రిని. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఖచ్చితంగా నెల్లూరు గడ్డకి చేయాల్సిన నైతిక బాధ్యత నాది. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. అందుకని ఈరోజు నెల్లూరులో తీసుకుంటే డెవలప్మెంట్ అందరికీ తెలిసిందే. ఎండ్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా ట్రీ ప్లాంటేషన్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ ఎవరు అడగల, స్కూల్స్ని ఎవరు అడగల, నాకే నేనే చేసేస్తాను. సిఎస్ఆర్ ఫండ్తో 10 మందిని, నా స్టూడెంట్స్ కావచ్చు, నాకు తెలిసిన వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళకి ట్రీ ప్లాంటేషన్కి డబ్బులు తెచ్చి చక్కగా ట్రీ ప్లాంటేషన్ చేస్తే దాన్ని పెద్ద హంగామా చేసి మున్సిపల్ డబ్బులు, ప్రజలు కట్టిన డబ్బులు అంత ఖర్చు పెట్టారని దానికి హంగామా. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను డెవలప్మెంట్ ఆపను. ఎందుకంటే నేను తప్పు చేయను, నేను తప్పు చేయాల్సిన అవసరం లేదు. నెల్లూరు ప్రజలు గెలిపించారు, వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దానికంటే ఎక్కువ చేయాల్సిన బాధ్యత నాకుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరు రచ్చ చేసే కొంది అది మీకే నష్టం. చెట్లను రచ్చ చేశారు, ఏమైంది చెట్లది చెప్పండి మీరే. దానికి వైరల్ చేశారు, వాళ్ళని పెట్టి వీడియోలు వాటిలో వైరల్. ఒక్క పైసా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి ఖర్చు పెట్టాల. ప్రజలు కట్టిన సొమ్ము ట్యాక్సులు 1 పైసా ఖర్చు, కేవలం దాతలను అడిగి తీసుకొచ్చేసా. స్కూల్స్ దాతలను అడిగే చేస్తుండా. అంగన్వాడీ స్కూల్స్ అవి కూడా, అందులో కూడా నర్సరీ PP1, PP2 అది స్టార్ట్ చేశాను. అందరూ చెప్తున్నాను, 1 by 1 అన్నీ చేస్తాను. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడిప్పుడే ఖజానా ఇదవుతుంది. ఇవాళ యాక్చువల్గా నెక్లెస్ రోడ్డుకి 50 కోట్లు పెట్టించా. పినాకినీ పార్క్ ఒక 50 కోట్లు పెట్టించాను. యూసీఎఫ్ వస్తే యూసీఎఫ్లో పినాకినీ పార్క్ ఒక 50 కోట్లు ఇవాళ పెట్టించొచ్చా.